అకాల వర్షాలతో ప్రజల అవస్థలు, ఆపన్న హస్తం కొరకు అర్థనాదాలు. గ్రామాలలో నివాస గృహాల మధ్యన వర్షపు నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి. ఇటీవల ప్రతిరోజు కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని నివాస గృహాల మధ్యన నీరు చేరి నీటి కుంటలను తలపిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా నిరుపేదలకు చేరడం లేదని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఈ దీనస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. అకాల వర్షాలతో ప్రజల అవస్థలు, ఆపన్న హస్తం కొరకు ఆర్తనాదాలు. గ్రామాలలో నివాస గృహాల మధ్య వర్షపు నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి. ఇటీవల ప్రతిరోజు కురుస్తున్న వర్షాలకు గ్రామాలలోని నివాస గృహాల మధ్యన నీరు చేరి నీటి కుంటలను తలపిస్తున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా నిరుపేదలకు చేరడం లేదని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఈ దీనస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. నీటి కుంటల్లోనే ఆ కుటుంబం వంట వార్పు చేసుకొని జీవనం గడుపుతుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో ముండ్ల అబ్బమ్మ అనే వృద్ధురాలు తన కూతురుతో కలిసి ఇదే ఇంట్లో నివాసం ఉంటుంది. ప్రతిరోజు కూలి పనులు చేసుకుని జీవనం గడుపుతున్నారు. ఇకనైనా అధికారులు, స్వచ్ఛంద సేవా సంఘాలు, రాజకీయ నాయకులు స్పందించి నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించి బాధ్యతను నెరవేర్చుకోవాల్సిందిగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలు కళ్ళకు కనబడుతున్నా మనసు చెలించలేని దీనస్థితిలో సమాజం కనబడుతుంది. అభివృద్ధి సంగతి పక్కన పెడితే రోజులు గడవడానికి అవసరమైన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు ఎక్కడికక్కడ చేరి నీటి మడుగులను తలపిస్తున్నాయి. ఆ నీటి కుంటలలో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడకముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని మురుగునీరు ఇళ్లలో నిలవకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అబ్బక్క వాన వచ్చింది, ఏం వండుకుంటున్నావు? నువ్వు చెప్పు అక్క. ఏమైంది ఇట్లా ఇల్లు ఇట్లా అయింది? ఇల్లు అంత గురుస్తుంది, అంత రోజు ఆనేనే వండుకుంటాను కూడా లేదు, ఏం లేదు. మరి ఇంతగానం నీళ్ళు వచ్చినాయి అక్క. ఇంట్లో ఎట్లుంటారు? ఇంట్లో మోకాలు రాకుండా తిరిగొస్తలేదు, చేయొస్తలేదు. మరి అసలు చాలా బాధ అనిపిస్తుంది అక్క. ఇలాంటి కాలం వల్ల కూడా ఇట్లా పరిస్థితి బాధలు పడుతురంటే కొంచెం పెద్దవాళ్ళు, సార్ వాళ్ళు అందరు స్పందించాలి. మీ బాధను అర్థం చేసుకోవాలి. ఇంట్లో కూడా మరి ఇంతగానే ఉన్నాయిగో, నేను నడుస్తుంటేనే ఇంతగానం జారుతుంది. మరి ఎట్లుంటారు అక్క? ఇట్లనే వండుకుంటురా? మరి ఎందుకు ఎవ్వరింటికి రామన్నా వస్తలేరు? డోర్ది అక్క, లోపల కూడా ఉన్నాయా నీళ్ళు? ఈ కాలం వల్ల కూడా ఇట్లాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి ఉందంటే మరీ అన్యాయం అనిపిస్తుంది. అట్లా అనకక్క, ఏం కాదు. మనలాంటి పేదవాళ్ళ కోసం రాజు
ఇంకా 3 గంటలు పడుతుంది. ఆడ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇవి పోయే వరకే టైం పడుతుంది. ఇవే మస్తు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ గుంజినాక అక్కడి నుంచి వస్తాయి. ఆడదా అంతటి ఉన్నాయి నేను